ఈరోజు నన్ను చంద్రకళ మోసం చేసింది. అసలు ఆ చంద్రకళ ఎవరో చెప్తాను గానీ అంతకు ముందు ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఈరోజు సోమవారం అయిపోయా, శివయ్యని దర్శనం చేసుకోవాలా, పోవాలంటే బండి లేకపోయా. ఇంక మా ఫ్రెండ్ రమ్మని చెప్పి సర్వసంపదేశ్వరాలు ఇంకడికైతే వచ్చాను. నేను వెళ్లే సమయానికి శివయ్యకి అభిషేకాలు చేసి హారతిస్తా ఉన్నారు. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూసేకి. ఇంకా ఆ శివయ్య సన్నిధిలోనే ఒక అరగంట సేపు కూర్చొని ఇంకా బయటకు వచ్చేసరికి మా వాళ్ళు లేరు. ఏం చేయాలి అర్థం కాక అమరేష్ గారికి ఫోన్ చేసా. ఓడైతే వచ్చాడు నన్ను ఎక్కించుకునేకి. ఆ తర్వాత నేను అమరేష్ గారు ఊరంతా తిరుగుతా ఉన్నామా. మేము తిరిగే సమయంలో మాకు కాల్ వచ్చింది. మేము ఆశ్చర్యపోయినాం. ఆ కాల్ చూసా. ఆ కాల ఈ కోర్టు నుండి వచ్చుండదే. లేదులే ఊరికే కామెడీ చేసిన. ఇక్కడ మాకు ఒక ఆశ్చర్యకరమైన ఒక విషయం తెలిసింది. నన్ను చంద్రకళ మోసం చేసిందని. చంద్రకళ గురించి చెప్పే ముందుగా మన బండి గురించి చెప్దాము. పైన పట్టారం లోపల పట్టారం అంటే ఏదో కాదు ఇదే అయ్యా. చంద్రకళ ఎవరో కదబ్బా. ఈ స్వీట్ తినేటప్పుడు ఏం జరిగింది తెలుసా? తిని వెంటనే రక్తం గారినట్టు జీరా మొత్తం నా ప్యాంట్ మీద పడి నన్ను మోసం చేసిండు. అది ఊరికి నేను మీతో కామెడీ చేస్తున్నాను. చంద్రకళ స్వీట్ అని ముందే తెలుసుంటే మీకు ఆ కామెంట్స్ ఇక్కడ మెన్షన్ చెయ్యి. ఇంకా అక్కడ నుండి వెయిట్ చెక్ చేసుకుందామని వెళ్ళాము. ఫస్ట్ నాది 80 వచ్చింది, నెక్స్ట్ 75 వచ్చింది. మా ఈ మిషన్ చెడిపింది. మా నాదే 75 అంటున్నాడు.